నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో అంబరాన్నంటిన ముందస్తు బతుకమ్మ సంబరాలు. బతుకమ్మ ఆటపాటలతో నృత్యాలు చేస్తూ హోరెత్తించిన మహిళలు, విద్యార్థినీలు. వర్షాల ప్రభావంతో శ్రీరాంపూర్లో తగ్గిన బొగ్గు ఉత్పత్తి. నిర్దేశిత లక్ష్యాల సాధనకు అందరూ కష్టపడి పనిచేయాలన్న జీఎం సంజీవారెడ్డి. వికారాబాద్ జిల్లా కోర్టులో స్వచ్ఛ భారత్. కోర్టు ఆవరణలో చెత్త చెదారాన్ని తొలగించిన న్యాయమూర్తులు, అడ్వకేట్లు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలన్న ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి. మంచిర్యాల జిల్లాలోని పలు విద్యా సంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. జిల్లా కేంద్రంలోని వాగ్దేవి కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను కన్నుల పండుగగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అలంకరించిన బతుకమ్మలతో చేపట్టిన ఆటపాటలతో కళాశాల ప్రాంగణం అంతా ఆనందదాయకంగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుకిరాల శైలక్య హాజరై విద్యార్థులతో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ మల్లయ్య మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విద్యార్థులు బతుకమ్మ పండుగను పురస్కరించుకొని వారు అలంకరించిన బతుకమ్మల ప్రాముఖ్యతను తెలియజేయడం ఆనందదాయకమని హర్షించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ మల్లయ్య, శేఖర్, శ్రీనివాస్, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. For having me here. I am honored to be a part of such a beautiful traditional celebration. Honestly, I would love to be in your position because I believe college is the best time of life. It feels like just yesterday I came out of college myself, and it is a time where you can spend your entire energy on learning how to manage your time, how to plan your career, and developing skills for that career. Now the government has also made up many new initiatives for skill development and offering so many new jobs where 1 in 3 of you can get a job within the state itself. And I'm so happy to see so many female students. No offense to the male students, you're also around here, but it's a lot of strength. It's a lot of strength for the state. And being a part of this celebration is just an honor for all of us. Thank you so much. Wish you a happy Dasara and Sadhula Batukamma as well. ఈరోజు మన కళాశాలలో వాగ్దేవి కళాశాలలో బతుకమ్మ ఫెస్టివల్ జరుపుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనం ఏ దేవుడినైనా పూలతో పూజిస్తాం కదా, కానీ పూలనే దేవతగా పూజిస్తున్నాం ఇక్కడ. అంటే ఎంత గొప్ప ఫెస్టివల్ అర్థం చేసుకోవాలి మనం. అంటే తెలంగాణ మనం ఆవిర్భావం జరిగిన తర్వాత అప్పటి నుంచి మన బతుకమ్మకి చాలా విశిష్టత దక్కింది అన్నట్టు. అంతకుముందు లేదు, ఉంది కానీ అంత ప్రాముఖ్యత చెందలేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మనం చాలా బాగా జరుపుకుంటున్నాం ఈ ఫెస్టివల్ని. సో ఇక్కడ మన కళాశాలలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ 9 రోజుల బతుకమ్మ, అది ఎంగిలిపూల బతుకమ్మ అండ్ అటుకుల బతుకమ్మ అని చాలా పేర్లతో, అంటే 9 రోజులు జరుపుకుంటారు కదా, ఇలాగే జరుపుకోవాలని ఎవ్రీ ఇయర్ అందరూ సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాం. కాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అభ్యాస పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మ ఆటపాటలతో, కోలాట నృత్యాలతో చేపట్టిన సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సనా సుదతి మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో పాటు పండుగల ప్రాముఖ్యతలను తెలియజెప్పి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో పాఠశాల ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
in Abhyasa School, Mancherial premises, with all our little tiny tots gathered to celebrate Batukama and Dasara as a significance of end of term 1. We all have gathered here to celebrate two major festivals. Batukama, as you all know, it is Telangana's floral festival, a colorful and vibrant festival of Telangana, which has very importance and a key role interconnected with Mother Earth, water and human beings. As a part of this celebration, various flowers were assembled in different rows to form Batukama, and all the students were learned about the importance of Batukama here and also Dasara. As we all know, Dasara is a festival which resembles the victory of good over evil. చెడుపై మంచి విజయం గురించి పిల్లలందరికీ కూడా చెప్పడం జరిగింది. అండ్ బతుకమ్మ విషయానికి వస్తే మన తెలంగాణ ఫ్లోరల్ ఫెస్టివల్గా, మన స్టేట్ ఫెస్టివల్గా చెప్పుకుంటున్న బతుకమ్మ గురించి ఎర్త్, మన మదర్ ఎర్త్, వాటర్, వీటి ప్రాముఖ్యత గురించి అండ్ పూలు, పూల విశిష్టత గురించి, ద మెడిసినల్ వాల్యూస్ ఆఫ్ ఫ్లవర్స్ గురించి కూడా చెప్పడం జరిగిందండి పిల్లలందరికీ. సో వీ ఆల్ హ్యాడ్ ఎ గ్రేట్ గాలా, దాండియా సెలబ్రేషన్స్ చేశాము పిల్లలందరితో. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ వీఆర్ గోయింగ్ ఫర్ వెకేషన్, బట్ అవర్ ఇంపాక్ట్ ఈస్ టు గివ్ the cultural heritage and importance of our different festivals to children. So Dasara విషయానికి వస్తే good deeds, bad deeds, how good will have a victory over bad is also like taught to children on the event of this major festival here. So we thank all our parents and also students, teachers for pulling up here and making the event a grand success. కాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల చివరి రోజు కావడంతో బతుకమ్మ పండుగను ఎంతో వైభవంగా నిర్వహించారు. బతుకమ్మను పూలతో అందంగా పేర్చి విద్యార్థినులు, ఉపాధ్యాయురాలు ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏ దేవుడిని పూజించినా పూలతో పూజిస్తామని, బతుకమ్మ పండుగకి మాత్రం పూలనే దేవతగా భావించి నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ మానయ్య, ప్రిన్సిపల్ శ్రీనివాస్, వాగ్దేవి కాలేజ్ కరెస్పాండెంట్ మల్లయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు సిహెచ్ వాగ్దేవి. నేను ఎస్ఆర్ఆర్ జూనియర్ కాలేజ్ నుండి చదువుతున్నాను. ఈరోజు ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు మేము మా కళాశాలలో దసరా సంబరాలు జరుపుకుంటున్నాము. మన తెలంగాణ పండుగ, ఆడపడుచుల పండుగ, 10 రోజులు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగని మేము చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాము. మీరు కూడా చేసుకోండి అని కోరుకుంటున్నాను. అలాగే ఈ వేడుకలలో ఎవరికి ఏ హాని కాకుండా అందరూ చాలా సురక్షితంగా ఉండాలని, చాలా బాగా सेलिब्रेट చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లా మీ వాగ్దేవి. नमस्ते सबको, मेरा नाम डेमिना है. मैं एसआरआर जूनियर कॉलेज से पढ़ती हूँ और आपको सबको हैप्पी दसरा विशेष करती हूँ. ధన్యవాదాలు. కాగా సిసిసి నస్పూర్ రేడియంట్ రెయిన్బో పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఆయా పాఠశాలల ఉపాధ్యాయురాలు, విద్యార్థినులు ఉత్సవాలను కన్నుల పండుగగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు, విద్యార్థినులు బతుకమ్మ ఆటపాటలతో నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సేవా సమితి అధ్యక్షురాలు రాధాకుమారి, రెయిన్బో పాఠశాల ప్రిన్సిపల్ రజని మాట్లాడుతూ మహిళలకు అతిపెద్ద పండుగ బతుకమ్మ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. 9 రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ వేడుకలను ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ చెన్నూరి అమన్ ప్రసాద్, చెన్నూరి మానస రవీందర్రావు, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సతీమణి సుధారావు, క్వాలిటీ ఏజీఎం సతీమణి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. నన్ను ఆహ్వానించినటువంటి రెయిన్బో స్కూల్ యాజమాన్యానికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నానండి. అందరికంటే ముందు దసరా బతుకమ్మ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. మేమందరం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. సిసిసి రెయిన్బో స్కూల్లో ఈరోజు బతుకమ్మ సంబరాలని చాలా ఆర్భాటంగా చేసుకున్నామండి. దీనికి ముఖ్య అతిథిగా జిఎం సంజీవ్ రెడ్డి గారు, మిసెస్ రాధా సంజీవ్ రెడ్డి గారు, అధ్యక్షురాలు సేవ,
మెయిన్ చీఫ్ గెస్ట్ కింద పిలిచాము. ఇంకా గెస్ట్ కింద సుధారావు, వైఫ్ ఆఫ్ శ్రీనివాసరావు గారు, పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్, అండ్ సుధారాణి, వైఫ్ ఆఫ్ నాగేశ్వరరావు గారు, క్వాలిటీ ఏజిఎం గోదావరికని, వీళ్ళని గెస్ట్లుగా పిలిచాము. అండ్ ఆల్ పేరెంట్స్, యువర్ ఆల్ ఆర్ గెస్ట్స్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీరందరూ వచ్చి చక్కగా ఆడారు, చాలా చక్కగా బతుకమ్మలు పేర్చి పట్టుకొచ్చారు. సో రెయిన్బోలో దసరాకి ముందే సంబరాలు స్టార్ట్ అయ్యాయండి. సో గుడ్ బిగినింగ్, లెట్ us కంటిన్యూ విత్ ద సేమ్ ఫీలింగ్. అలాగే నస్పూర్ విద్యానగర్లోని శ్రీకృష్ణవేణి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయురాలు బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ బత్తిని దేవన్న మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను పాఠశాలలో ఉత్సాహంగా నిర్వహించడం జరిగిందన్నారు. మహిళలు, యువతులు, విద్యార్థినులు 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ముందస్తు జరుపుకుంటున్నాం. మరి పిల్లలు చాలా ఉత్సాహంగా రంగురంగుల పూలతో అలంకరించినటువంటి బతుకమ్మ, మరి 9 రోజులు, రేపటి నుండి 9 రోజులు బతుకమ్మ ఆడడం జరుగుతున్నది. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని బట్టి ఈ యొక్క బతుకమ్మ ప్రాముఖ్యతగా తీసుకుని రావడం జరిగింది. ప్రభుత్వం కూడా దీనికి 15 రోజులు సెలవు ప్రకటించడం జరిగింది. మరి ఇటు అంగరంగంగా మన పాఠశాలలో కూడా ప్రతి సంవత్సరము ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. మరి స్త్రీలు వాళ్ళు అనేక రకాలైనటువంటి పువ్వులతోటి ఒక బతుకమ్మను పేర్చుకొని ఆడడం జరుగుతున్నది. అశ్వయుజ రోజు, అమావాస్య రోజు నుండి ఎంగిలిపూల నుండి మరి సద్దుల బతుకమ్మ చివరి రోజు 9వ రోజు కంటిన్యూగా ఆడుతూ ఉంటారు. ప్రతిరోజు చాలా ఆనంద ఉత్సవంతో స్త్రీలు చాలా మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు ఆడుతూ ఉంటారు. మరి మన పాఠశాలలో కూడా ప్రతి సంవత్సరం ఈ బతుకమ్మ సంబరాలు ఆడుతూ ఉంటాము. కాబట్టి పిల్లలు కూడా, పేరెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా, హ్యాపీగా కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ బతుకమ్మ సంబరాలు అనేది జరుపుకోవడానికి పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు మన పెద్దలు ఇచ్చినటువంటివి. ఆ పెద్దల సంస్కృతి గుర్తు చేస్తూ సంస్కృతిని పోగొట్టుకోకుండా నిలుపుకోవడానికి మనం ఈ సంస్కృతిని పాటిస్తున్నాము. బతుకమ్మ ఎందుకు జరుపుకోవాలి అంటే పూర్వం చాలా కథలు చెప్తున్నారు. అందులో ఒకటి, మహిషాసురుణ్ణి హతమర్చిన తర్వాత దుర్గాదేవి సొలసిపోయి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆడవారు, స్త్రీలు ఆ దుర్గాదేవిని శాంతపరచడం కోసం ఈ బతుకమ్మ పూలతో ఆమెని ప్రసన్నం చేసుకోవడానికి ఈ బతుకమ్మ పూలతోని సంబరంగా జరుపుకోవడం జరిగింది. అందుకోసం ఈ బతుకమ్మ పండుగను మనం చక్కగా జరుపుకుంటున్నాము. అప్పటి నుంచి జరుపుకుంటున్న బతుకమ్మ సాంప్రదాయం అనేది పోగొట్టుకోకుండా మనం ఇప్పుడు బతుకమ్మ దసరా పండుగని జరుపుకుంటాం. దండపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బొలిశెట్టి మంజుల మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి విశ్వవ్యాప్త ఖ్యాతిని ఆర్జించింది బతుకమ్మ పండుగ అని అన్నారు. తెలంగాణ ఆడపడుచులు అందరూ ఎంతో సంబరంభంగా జరుపుకునే ఈ ప్రకృతిని ఆరాధిస్తూ అనుబంధాలను గుర్తు చేస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెబుతుందని అన్నారు. బతుకమ్మ పండుగను అద్భుతమైన పూలతో ఉత్సవంగా ప్రకృతిని పూజించే పండుగగా జరుపుకుంటామని, 9 రోజుల పాటు ఆడి పాడి అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజించి అందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. 9 రోజుల పాటు సాగే ఈ బతుకమ్మ పూల పండుగ ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తుందని, అశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ సంబరాలు 9 రోజుల పాటు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని దండపల్లి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మేము బతుకమ్మ సంబరాలను స్పెషల్ ఆఫీసర్ మేడం సమక్షంలో ఉపాధ్యాయులందరము, పిల్లలందరము కలిసి బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది. బతుకమ్మ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ దీని యొక్క విశిష్టతను తెలియజేయడానికి ముందుగానే బతుకమ్మ పేర్చడం, దాన్ని ఎలా పేర్చుతారు అనేది పిల్లలకు చూపిస్తూ దాని గురించి విశిష్టతను తెలియజేయడం జరిగింది. అలాగే బతుకమ్మను పెట్టి ఎలా ఆడతారు దాన్ని గురించి పాటల రూపంలో కూడా వివరించడం జరిగింది. మొదటగా మనం ఫస్ట్ రోజు ఆడే బతుకమ్మలు ఎంగిలిపుల బతుకమ్మ అని, రెండవ రోజు అటుకుల బతుకమ్మ అని, మూడవ రోజు
ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మతో ఈ విధంగా 9వ రోజులు గౌరమ్మను భక్తి శ్రద్ధలతో పూజించి 9వ రోజు చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ విధంగా రకరకాల పూలతో పేర్చడం వలన అవి నీళ్ళలో నాని దాని యొక్క ఆయుర్వేదిక్ మెడిసినల్ గా వాటర్ అనేవి క్లియర్ అవుతాయి. ఈ విధంగా మనం పూలతో పేర్చేటటువంటి పూలతో చేసేటటువంటి బతుకమ్మ అనేది ఎక్కడ ఏ దేశంలోనూ దీని గురించి లేదు. ఒక ఇండియాలో మాత్రమే ప్రశస్తంగా, తెలంగాణలో మాత్రమే ఈ పూలతో పేర్చేటటువంటి పూలతో ఒక బతుకమ్మను పేర్చి దాన్ని గురించి ఆడుకోవడం మహిళలంతా, ఆడపిల్లలంతా కూడా పుట్టింటికి వచ్చి చాలా సరదాగా. కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో ఈరోజు మేము బతుకమ్మ సంబరాలు జరుపుకున్నాము. దసరా పిల్లలందరినీ బతుకమ్మ పండుగ సందర్భంగా ఇంటికి పంపిస్తున్నాము. మా స్కూల్లో మాత్రం ముందుగానే బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. మన తెలంగాణలో బతుకమ్మ అంటే తెలియని వాళ్ళు ఉండరు. తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ. మన పూర్వీకుల నుంచి మన తెలంగాణ సంస్కృతిలో భాగమైనటువంటి బతుకమ్మ ఈరోజు మా స్కూల్లో జరుపుకుంటున్నాము. పిల్లలందరికీ కూడా మన సంస్కృతిని తెలియజేయడానికి వివిధ రకాల పూలను తీసుకొచ్చి మా స్కూల్లో పిల్లల చేత బతుకమ్మను తయారు చేయించాము. ఏ విధంగా బతుకమ్మ తయారు చేస్తారు, ఏ విధంగా ఆ పాటలతో, ఇప్పుడు ఏంటంటే మొత్తం డీజేలు వస్తున్నాయి, కాకపోతే పాటలతో ఇంతకుముందు ఆడపడుచులు ఏ విధంగా ఆడుకున్నారు అనేది పిల్లలకు తెలియజేయడం జరిగింది. పాటల రూపంలో తెలియజేసినప్పుడు వారి కష్టసుఖాలను ఆడపడుచులు పుట్టింటికి వచ్చి వారి కష్టసుఖాలను పాట రూపంలో బతుకమ్మ ఆడుకునే విధానం మన తెలంగాణలో ఉంది. అదే విధంగా పిల్లలకు తెలియజేస్తాము. కాగా దేవతల మహోత్సవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని రామకృష్ణపూర్ ఎస్ఆర్కే పాఠశాల కరస్పాండెంట్ పెద్దపల్లి ఉప్పలయ్య అన్నారు. పట్టణంలోని తవక్కల్ ఆల్ఫోన్సా ఎస్ఆర్కే పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి భక్తి శ్రద్ధతో బతుకమ్మ పాటలను పాడుతూ సందడి చేశారు. విద్యార్థుల సందడితో సద్దుల బతుకమ్మ పండుగ వాతావరణం ఏర్పడింది. రేపటి నుండి మొదలయ్యే ఎంగిలిపూల బతుకమ్మ పండుగతో 9 రోజులు వివిధ రూపాలుగా బతుకమ్మలను పేర్చి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని జరుపుకునే ఈ పండుగను అందరూ ఘనంగా జరుపుకోవాలని పాఠశాలల యాజమాన్యాలు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలో సర్వమతాలు, సర్వకులాలు, సిక్కులు, బౌద్ధులు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అన్ని మతాలు ఈ భారతదేశానికి నిలయం. అందులో తెలంగాణకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కొలవని విధంగా తెలంగాణ లోపల పువ్వులను దేవునికి పెడతారు. ఆ పువ్వులనే దైవంగా భావించి ఇక్కడ తెలంగాణ మహిళలందరూ కూడా ఆ బతుకమ్మను పేర్చి ఆ బతుకమ్మను మాకు బతుకునియమ్మ, మా యొక్క పశువు కుంపాలు చల్లగా చూడమ్మా అని చెప్పి ఈ తెలంగాణలో పువ్వులనే దైవాలుగా భావించి కొలుచుకునే సిస్టమ్ మన తెలంగాణలో ఉంది. అలాగే మా పాఠశాలలో సర్వమతాలు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి అన్ని మతాలకు ఏ మతం వచ్చినప్పటికీ కూడా ఎవరి పండుగను వాళ్లకు ఎంతో ఘనంగా మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. వారి యొక్క మతానికి అనుగుణంగా వాళ్ళ యొక్క సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయో ఆ సాంప్రదాయాలకు అనుగుణంగానే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు మన తెలంగాణలో బతుకమ్మ పండుగ వస్తున్న సందర్భంగా ముందస్తు మా పిల్లలకు బతుకమ్మ అంటే ఏంది, ఆ బతుకమ్మని ఏ విధంగా చేస్తారు, ఆ బతుకమ్మని ఏ విధంగా ఆడతారు, ఎన్ని రోజులు ఆడతారు, ఏ విధంగా ఆడతారనే ఈ సాంప్రదాయాన్ని తెలియజేయడానికి ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాలలో ఈ బతుకమ్మ ముందస్తు సంబరాలను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రతి విద్యార్థి, ప్రతి మా యొక్క టీచరు, అన్ని మతాల టీచర్లు, అన్ని మతాల కులస్తులందరూ కూడా ఈ బతుకమ్మను పేర్చి ఆ బతుకమ్మ యొక్క సాంప్రదాయాలను నేర్చే విధంగా మీ వాళ్ళకు కూడా నేర్పే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరాంపూర్ ఏరియా గనులు ఓసీపీలో సెప్టెంబర్ నెల ఉత్పత్తి 61% ఉందని జీఎం సంజీవరెడ్డి పేర్కొన్నారు. శ్రీరాంపూర్ జీఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ నెలలో ఏరియా ఉత్పత్తి లక్ష్యం 4.52 లక్షల టన్నులకు గాను 2.77 లక్షల టన్నులు సాధించడం జరిగిందన్నారు. భారీ వర్షాలతో సెప్టెంబర్ నెల ఉత్పత్తి వెనుకబడిపోయిందన్నారు. భూగర్భ గనుల్లో 84% ఉత్పత్తి సాధించగా ఓసీపీలో 52% ఉత్పత్తి సాధించామన్నారు. అలాగే గడిచిన 6 నెలల్లో శ్రీరాంపూర్ ఏరియాలో 71% ఉత్పత్తి సాధించినట్లు చెప్పారు. సింగరేణి సంస్థ గడిచిన 6 నెలల్లో 90% బొగ్గు ఉత్పత్తి సాధించిందని తెలిపారు. చెన్నూరు గనులు ఓసీపీగా మార్చేందుకు ప్రతిపాదనలు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. దాంతో ఆ ఏరియాకు పూర్వ వైభవం ఏర్పడుతుందని, సింగరేణి క్వార్టర్లు కూడా వినియోగంలోకి వస్తాయని అన్నారు. శ్రీరాంపూర్ ఏరియా SRP1, RK న్యూటెక్, RK7 గనుల్లో
అదనపు పని స్థలాల్లో గుర్తించడం జరిగిందని, ఈ గనుల్లో మరో 5-6 సంవత్సరాల వరకు ఉత్పత్తి కొనసాగించవచ్చన్నారు. ఈ ఏడాది 70 రోజుల పాటు వర్షాల కారణంగా ఉత్పత్తికి విఘాతం కలిగిందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటివరకు 3470 మంది యువతకు కారుణ్య ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో SO2 GM ఎస్ సత్యనారాయణ, DYGMలు చిరంజీవులు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య కారణం ఒకటి ఐకేలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఓబీఆర్ ఏదైతే ఉన్నదో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉన్నది. అరౌండ్ ఇప్పుడు వాళ్ళు ఆపరేట్ చేసేది ఓన్లీ 35%లో చేస్తున్నారు. శ్రీరాంపూర్ ఓసి కృష్ణతల్లి 2 కాంట్రాక్ట్స్ కూడా పర్లేదు, బాగా పికప్ అయినాయి. ఈ ఆర్థిక సంవత్సరాలు డెఫినెట్గా 24 మరి 25 ఆర్థిక సంవత్సరాలు మెయిన్గా మనకు కోల్ ఇక్కడ ఒక 38 నుంచి 40 లక్షల టన్నులు మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఏదైతే షార్ట్ ఫాల్ ఉన్నటువంటి ఐకేని కూడా ఇది కవర్ చేసేసి ఈ యొక్క ఆర్థిక సంవత్సరం యొక్క ఎండింగ్ కల్లా డెఫినెట్గా శ్రీరాంపూర్ ఏరియాలో 90% వరకు మనకి ప్రొడక్షన్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది, దాంట్లో ఏం డౌట్ లేదు. దీనితో పాటుగా మరి ఏరియాలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా కొన్ని డెవలప్మెంట్ వర్క్స్, క్యాపిటల్ వర్క్స్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం 11 మెగావాట్స్ ఎన్నూరులో ఏదైతే అనుకున్నామో అది ఆల్రెడీ జనరేషన్ స్టార్ట్ అయింది. అది అఫీషియల్గా మనం ఇంకా కమిషన్ చేయాలి. దాంతోపాటు మరి మనకి CSF క్యాంపులో ఉన్నటువంటి ఒక సింగిల్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అది మున్సిపల్ అనుకున్న ఆ పేరు మార్చిన కొంచెం, అది కూడా ఇనాగ్రేషన్ రెడీగా ఉన్నది. దాంతోపాటు మనకి ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, అదేవిధంగా వాటర్, మెయిన్గా గోదావరి వాటర్ ఏదైతే ఉన్నదో మనకి దాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నంలో ఒక పైప్ లైన్ సుమారుగా 5.5 కోట్లు పెట్టి కంప్లీట్ చేసినాం. ఎప్పటి నుంచో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టరేషన్ సిస్టమ్ 16 కోట్లు మనకు మేనేజ్మెంట్ శాంక్షన్ ఇచ్చింది, కాంట్రాక్ట్ కూడా అవార్డ్ అయింది. ఆ వర్క్ కూడా ఆల్రెడీ మనం గ్రౌండ్ చేయడం జరిగింది. ఇది 1 ఇయర్లో కనుక కంప్లీషన్ అయినట్టు అది మనకి దగ్గర కూడా 30 లక్షల నుంచి 40 లక్షల గ్యాలన్ వాటర్ డైలీ మనం ఫిల్టరేషన్ చేసి దాన్ని శుద్ధి చేసి మనకి ఇక్కడ నివసిస్తున్నటువంటి మన ఎంప్లాయీస్ అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి రక్షిత మంచినీటిని మనం సప్లై చేయగలుగుతాం అనేది అది నేను చెప్పగలుగుతాను మేనేజ్మెంట్ నుంచి. ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి 7 అండర్గ్రౌండ్ మైన్స్లో SRP1, RK6 ఈ 2 కూడా ఏంటంటే నెక్స్ట్ 25, 26 ఆర్థిక సంవత్సరాల్లో క్లోజ్ అవుతాయి. మరి అక్కడ ఉన్న మ్యాన్ పవర్ సుమారు 1500 మంది ఉన్నారు, ఈచ్ మైన్లో 700 ఉన్నారు. ఈ డ్రిల్స్ అన్నింటినీ మ్యాన్ పవర్ డ్రిల్స్ కూడా ఏంటంటే మనకి SRP 3-3Aలో పొటెన్షియాలిటీ ఉంది, అక్కడికి 4. అదేవిధంగా IK 1Aలో మనం ఆ మైన్లో 4 డ్రిల్స్ అడ్జస్ట్ చేసినట్లయితే రాబోయే ఒక 5 సంవత్సరాలు SRP ఏరియాలో ఇదే 9000 మందికి పని ఉంటుంది. ఇదే మనకి 6.5 మిలియన్స్ దాకా మనకి ఉత్పత్తి వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటికి కూడా ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ కావచ్చు, సూపర్వైజర్స్ కావచ్చు, ప్రజెంట్గా ఉన్నటువంటి మన ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి కేటాయించినటువంటి ఆ యొక్క 8 అవర్స్ డ్యూటీ ఖచ్చితంగా చేయిస్తేనే మనకైతే మనుగడ ఉంటుందని గట్టిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రైవేట్ మైన్స్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ ఇప్పుడు 400 మిలియన్స్ వరకు మనకి ఇండియా వ్యాప్తంగా చేస్తున్నారు. ఏదైతే షార్ట్ ఫాల్ ఉందో అది కూడా వాళ్ళు రికవర్ చేసి అక్కడ ఉన్నటువంటి నార్త్ కూడా ఇప్పుడు సౌత్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గాంధీ జయంతిని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయమూర్తులు, న్యాయవాదుల స్వచ్ఛ భారత్ నిర్వహించారు. కోర్టు ఆవరణలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. తెలంగాణ ఉన్నత న్యాయస్థానము ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు చీపురు పట్టుకొని ఊడ్చి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిషోర్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ న్యాయమూర్తి డిబి శీతల్, ప్రిన్సిపల్ జూనియర్ న్యాయమూర్తి శ్రీకాంత్, అదనపు జూనియర్ న్యాయమూర్తి శృతి దూత, న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మాదాపూర్లోని శ్రీ చైతన్య కళాశాలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాలేజీలో సరైన సౌకర్యాలు కల్పించకపోవడంపై ఆమె యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ చైతన్య మహిళా కాలేజీలో మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద తనిఖీ చేశారు. కాలేజీ హాస్టల్లో ప్రతి రూమ్కి వెళ్ళి అక్కడ పరిస్థితులు తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడగా జైలులో ఉన్నట్లు అనిపిస్తోందని వారు వాపోయారు. ఒక రూమ్లో కిటికీలు లేవని, గాలి వెలుతురు లేకపోతే ఎలా అని నిర్వాహకులపై మండిపడ్డారు. ఎక్కడ శుభ్రత లేదని, నాసి రకమైన ఆహారం అందిస్తున్నారని సిబ్బందిపై మహిళా కమిషన్ చైర్మన్ శారద సీరియస్ అయ్యారు. మలక్పేట పరిధిలోని శంకర్ నగర్ మూసి రివర్ బెడ్లో నిర్వహించిన ఇళ్ల అధికారులు కూల్చివేశారు. మలక్పేట పరిధిలోని శంకర్ నగర్లో మూసి రివర్ బెడ్లోని ఇళ్ల కూల్చివేత అధికారులను చేపట్టారు. ఇక్కడ స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను కూల్చివేశారు. వీధులు ఇరుకుగా ఉండటంతో కూలీల సహాయంతో కూల్చివేతలు కొనసాగించారు. నిర్వాసితులను
2 పడక గదుల ఇళ్లకు తరలిస్తున్నారు. నిర్వాసితుల సామాగ్రి తరలింపుకు వాహనాలను ఏర్పాటు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి ఇటీవల మృతి చెందడంతో కొండాపూర్లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆయన తండ్రి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆదివారం ఉదయం ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మృతి చెందారు. దీంతో సోమవారం రాత్రి కేటీఆర్ మంత్రి ఉత్తమ్ కుమార్ ఇంటికి చేరుకొని నివాళులర్పించారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, కార్తిక్ రెడ్డి ఉన్నారు. నిరుద్యోగులకు బాసటగా నిలిచేందుకు రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి తెలిపారు. గజ్వేల్ పట్టణంలో విస్తృతంగా పర్యటించి పలు ప్రైవేట్ పాఠశాల కళాశాల బృందంతో సమావేశం నిర్వహించి తనకు మద్దతు కావాలని పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన నాయకులు పట్టభద్రుల సమస్యలను విశ్వసించి పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించారని ఆరోపించారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉద్యోగ నిరుద్యోగ సమస్యలపై మండలిలో గలమెత్తుతానని, విద్యారంగ సమస్యలపై తనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందని వెల్లడించారు. ప్రతి ఒక్క పట్టభద్రుడు నవంబర్ 6 లోపు తమ ఓటును నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 1,90,000 మాత్రమే ఓటును నమోదు చేసుకున్నారని, కేవలం 1,07,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఈసారి ఎక్కువ మొత్తంలో సభ్యత్వ నమోదు చేపట్టాలని ఉమ్మడి 4 జిల్లాల వ్యాప్తంగా పర్యటిస్తూ ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గజ్వేల్ పట్టణంలో డాక్టర్స్ని, అడ్వకేట్స్ని, ఉద్యోగులను, నిరుద్యోగులను, పట్టభద్రులను సుమారు 2,000 మందిని కలిసి ఓటు సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. ఓవర్లోడ్తో సతమతమవుతున్నారు. కొన్ని రోజులు వాళ్ళు నైట్ స్టే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. పిల్లలకు స్టడీ అవర్స్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. వాళ్ళకు కూడా మరి హెల్త్ కార్డ్స్ కావాలి అని చెప్పేసి వాళ్ళ గురుకుల్ టీచర్స్ కావచ్చు, మోడల్ స్కూల్ టీచర్స్ కావచ్చు చెప్తున్నారు. ఎయిడెడ్ టీచర్స్ సమస్య ఒకలాగా ఉంది. చాలా మంది రిటైర్ అయిపోయారు. మిగిలిన కొద్ది మంది ఎయిడెడ్ టీచర్స్ మరి వాళ్ళకు 010 మరి పే స్కేల్ కావాలని అడుగుతున్నారు. అంటే వాళ్ళకి ఇప్పుడు 3 నెలలకు ఒకసారి శాలరీస్ వస్తున్నాయంట. వాళ్ళు చెప్తున్నారు మేమందరం ప్రభుత్వ ఉద్యోగులాగానే ట్రీట్ అవుతున్నాం సార్, బట్ ఇప్పటికీ కూడా మాకు 3 నెలలకు ఒకసారి జీతాలు వస్తున్నాయని చెప్తున్నారు. మాకు హెల్త్ కార్డ్స్ లేవు అని చెప్తున్నారు. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా ట్రీట్ చేయబడుతున్న చాలా మంది ఎంప్లాయీస్ కూడా హెల్త్ కార్డ్స్ లేకుండా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చూడడానికి మరి అంత పెద్ద సమస్యలు కాలేకపోయినా దీని పట్ల శ్రద్ధతో పనిచేసే ఒక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రూపంలో మనకు అవసరం పడింది. ఈ రకంగా మరి 20 సంవత్సరాల కింద డిఎస్సి నోటిఫికేషన్ పడి సెలెక్ట్ అయ్యి తెలంగాణ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన కేసు ఉంది. అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు, మన దగ్గర మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు. అది 1998 డిఎస్సి. 1998 అంటే ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తే మా అంటే ఇంకో 5 ఏళ్ళు పనిచేస్తారు, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు సార్ మేము ఇంతమంది ఉన్నాం, మేము మీకు సపోర్ట్ చేస్తాం, మాకు ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు ఇప్పించండి అని చెప్పేసి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి వాళ్ళ రిక్వెస్ట్ తోటి వాళ్ళ బాధని చెప్తా ఉంటే నిజానికి కనబడుతుంది ఎస్ ఖచ్చితంగా వీళ్ళకి బాసటగా నిలబడాలి, నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది. కాబట్టి పట్టభద్రులారా ఈ సందర్భంగా ఖచ్చితంగా నేను మీ వెంట ఉంటాను. మీరు నవంబర్ 6 లోగా ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఎన్రోల్ చేసుకోవాలి. ఫామ్ 18 మనం ఫిలప్ చేస్తూ మనం అప్లై చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. మరి ఇవాళ చూసుకున్నట్లయితే ప్రైవేట్ యాజమాన్యాలకు రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇవాళ డిగ్రీ ఇంజనీరింగ్ యాజమాన్యాలు చూసుకున్నట్లయితే గత 3-3.5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ లేక మరి లక్షల కోట్ల రూపాయల బకాయిలతోటి యాజమాన్యాల కళాశాలలు నడపలేక మరి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ యాజమాన్యాలు ఇబ్బంది పడు కాదు, యాజమాన్యాల కింద పనిచేస్తున్న ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. మరి అందులో చదువుతున్న పిల్లలకు కూడా మరి వాళ్ళ టీసీలు మెమోలు తీసుకున్నప్పుడు ఇబ్బంది అనేది జరుగుతూ ఉండదు. స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ పట్ల కూడా తప్పకుండా నేను శ్రద్ధ వహిస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. మరి వాళ్ళ ప్రైవేట్ పాఠశాలలో తర్వాత కళాశాలలో పనిచేస్తున్న మరి ఎంప్లాయీస్ అందరికీ కూడా మనం హెల్త్ కార్డ్స్ ఇచ్చే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉపాధ్యాయులతో పాటుగా సమానంగా మరి ప్రైవేట్ ఎంప్లాయీస్, టీచర్స్, లెక్చర్స్ వర్క్ చేస్తున్నారు. మరి ఇవాళ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ తో సమానంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా మరి విద్యను అందించే పిల్లల సంఖ్య చాలా ఉంది. కాబట్టి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా మరి హెల్త్ కార్డ్స్ ఇప్పించే దిశగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి సందర్భంగా హామీ ఇస్తున్నాను. కాబట్టి మరి పట్టభద్రులారా మీ గొంతుకనై నేను ఉంటానని చెప్పేసి, ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటానని చెప్పేసి, గతంలో లాగా మరి ఒక పొలిటీషియన్స్ వాళ్ళ గ్యాప్ను ఫిల్అప్ చేసుకోవడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా వచ్చి ఉన్నారు. గెలిచిన తర్వాత పట్టించుకునే కేసెస్ ఇవాళ చాలా ఉన్నాయి. కానీ మరి నిజానికి దీంట్లోనే నేను లీనమవుతున్న నేను ఖచ్చితంగా మరి మీకు తోడుగా ఉంటానని చెప్పేసి, గతంలో వల్ల కాకుండా ఖచ్చితంగా నిరుద్యోగులకు, ఉద్యోగుల పట్ల 100% నేను అంకిత భావంతో పనిచేస్తానని
ఎల్ల వేళలా మీకు అందుబాటులో ఉంటానని చెప్పేసి తప్పకుండా ఈ సందర్భంగా కోరుతూ మీరందరూ కూడా నవంబర్ 6th ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేము పిలవగానే వచ్చేసిన గజ్వేల్. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. తిహార్ జైల్లో ఉన్న సమయంలో ఆమె గైనిక్ సమస్యలు, అధిక జ్వరంతో సహా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. ఈ నేపథ్యంలో కవిత గతంలో ఢిల్లీలోని ఎయిమ్స్లోనూ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. తాజాగా మరోసారి టెస్టులు చేయించి ట్రీట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. హైడ్రా బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని, వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందిస్తున్నట్లు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. కూల్చివేతలపై ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయడం సరికాదన్నారు. తెలంగాణలో ఒకటి కాంగ్రెస్, రెండవది బీజేపీయే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లన్న సాగర్ పునరావాస కాలనీలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని తీసుకువచ్చి నిర్వాసితుల కష్టాలు తీరుస్తానని బాధితులకు భరోసానిచ్చారు. సోషల్ మీడియా వేదికగా హైడ్రా బాధితులను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పార్టీ శ్రేణులు ఊరుకోవద్దన్నారు. మల్లన్న సాగర్ బాధితులకు ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుందన్నారు. భూ నిర్వాసితుడు మల్లారెడ్డి చితిపేర్చుకొని చనిపోయినా ఎవరు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు హైడ్రా బాధితుల పేరిట బీఆర్ఎస్ నాయకులు బస్ యాత్రలు చేశారంట అని ఎద్దేవా చేశారు. పక్కోడి జేబుల నుండి పైసలు తీసుకునే కేటీఆర్, హరీష్ రావు లక్షల కోట్ల ఆస్తికి ఎట్లా ఎదిగారని ప్రశ్నించారు. విజయవాడ, కేరళ లాగా రాష్ట్రం ప్రళయాల బారిన పడొద్దని చెరువులు, కుంటలు మూసి ప్రక్షాళన అని హనుమంతరావు తెలిపారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో అంబరాన్నంటిన ముందస్తు బతుకమ్మ సంబరాలు. బతుకమ్మ ఆటపాటలతో నృత్యాలు చేస్తూ హోరెత్తించిన మహిళలు, విద్యార్థినీలు. వర్షాల ప్రభావంతో శ్రీరాంపూర్లో తగ్గిన బొగ్గు ఉత్పత్తి. నిర్దేశిత లక్ష్యాల సాధనకు అందరూ కష్టపడి పనిచేయాలన్న జీఎం సంజీవారెడ్డి. వికారాబాద్ జిల్లా కోర్టులో స్వచ్ఛ భారత్. కోర్టు ఆవరణలో చెత్త చెదారాన్ని తొలగించిన న్యాయమూర్తులు, అడ్వకేట్లు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలన్న ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.